ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ప్రత్తిపాటి నివాసంలో ఘనంగా ఉగాది పండుగ వేడుకలు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉగాది వేడుకలు. ఘనంగా పంచాంగ శ్రవణం. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. విద్యార్థులు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాలు. ఈ నెల 21న రంజాన్ పండుగ. అడ్డరోడ్డు సెంటర్ ఈద్గా వద్ద ఏర్పాట్లు. పరాభవనామ సంవత్సర ఉగాదికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దంపతులకు వారి నివాసంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాల్వతో సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కొమరవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు, టీడీపీ సత్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వర్చో యశోబలాభిరస్తు సాగ్ర శతవర్ష సుఖజీవన సిద్ధిరస్తు మోహన సంవత్సరాన్ సత్యేన సర్వదా శ్రీకుర్యాముర్ధిరస్తు అస్య దంపత్యోః అలవేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు. నారాయణాధిపతయే నమః. గణనాదేవి సరస్వతి వాదే ధర్వాధిపతే ధేనామ విప్రియవతో శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఆజ్ఞే వత్యవిహవే స్వస్త్రేంద్రేంద్రానాస్తనవం కుషేమ రక్షన్నమంతాం ప్రతిదక్షరస్వత్పయాధ్యక్షేణ కపనాలియేమ. మమ దేవావిహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుగో విష్ణురగ్నే. మమాంతరిక్షమరుగో మమస్తమఖ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవా ద్రవిడమాయుధంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః. దైర్యా హోతారామనిధంత పూర్వే దిష్టాస్యామ సర్వా శరీరాః. మహ్యం జగन्तు మమ యాని హవ్యాగోరిः సత్యావన సోమేऽस्तु. ఏమమాదిగాంగలమచ్చలాహం విశ్వే దేవాసో ధివోదరామి. దేవే క్షరవే రుణఃప్రణోత విశ్వే దేవాస హేవేరయద్మా. మహాత్మయ ప్రజావానరమధ్యరసోమరాజన్న అగ్నిర్మన్యం ప్రదరం పురస్తాద్రద్వో గోపాయ పరివాహయస్మ. రజ్జంతో యంతునికులః పునస్తే వైశాద్యక్తం ప్రపదాతమేషతో. భారతాత్మాం భవనస్య స్పదత్తేవకం సవితారమభిమాదిశామో. ఇమం యజ్ఞమస్మినో భావఃపదత్తేవాప్పాం త్వరిజమానం యర్థానాతి. పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోదరాత్రోక్తం భవద్భవద్భవస్యాప్త్యై సర్వస్యలిప్త్యై సర్వమేవ తేనామో సర్వమంజయతే. సంజీవ సర్వవర్ధమాన ఇత్యవిగమో భవతే సతవిధమాయుః. మనోరేణావధయంతే సతమేనమేవ సదాత్మానం భవతే. సతమనంతం భవతే. సతమైశ్వర్యం భవతే. సతమితి సతం
ఉన్నత పదవి అధికార యోగ్యత రాజద్వారే రాజముఖే సర్వత్ర దిగ్విజయాభివృద్ధి. ఈ ఉగాది శుభాలకు ఆదిగా నిలవాలని, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాల కలబోతగా మారి ప్రతి తెలుగింటిలో సరికొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు, తెలుగుదేశం శ్రేణులకు, మిత్రపక్షాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు నా హృదయపూర్వక పరాభవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. నూతన తెలుగు సంవత్సరాది భానుడి తొలి కిరణాలతో పాటు మనందరి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు రావాలని ఆ భగవంతుణ్ణి ఆశీర్వచనం. మన సంకల్పం, పట్టుదలతో అవన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. ఉగాదంటే కేవలం కొత్త సంవత్సరాది ప్రారంభం మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన హృదయాలు, మన జీవితాల్లో కొంగొత్త వెలుగులు శుభారంభం, సరికొత్త సంకల్పాల ప్రారంభం. ఈ ఉగాది మన జీవితాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతులు ఇవ్వాలని, మంచి ఆలోచనలు, సత్కార్యాలకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కూటమి పార్టీలానే ప్రతి కుటుంబం సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని, కుటుంబ బంధాలను మరింత బలపరుచుకోవాలని, ప్రతి ఒక్కరి మనసులో ఆనందం, మనశ్శాంతి, ఆత్మతృప్తి నిండాలని అభిలాషిస్తున్నాను. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచుల్లా జీవితం కూడా సుఖదుఖాలతో నిండిందనే సత్యాన్ని గ్రహించి అన్నింటినీ సమానంగా స్వీకరించే ధైర్యం, సహనం ఈ పర్వదినం నుంచే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక ప్రకటనలో సూచించారు. అమరావతి మండల కేంద్రంలోని ఆదిత్య కన్వెన్షన్ హాల్లో బుధవారం పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ముఖ్య అతిథులుగా పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించడం అధికారులు ప్రాధాన్యత కావాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు నియోజకవర్గ పరిధిలో రాజధాని కోసం చేపట్టాల్సిన భూసేకరణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏప్రిల్ నెలలో పంట కోతలు పూర్తయ్యే వరకు సాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా నీటిపారుదల మరియు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. అమరావతి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అమరేశ్వరాలయంలో తగిన వసతులు కల్పించాలి. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ను, అలాగే అమరావతి పెదకూరపాడు మండల కేంద్రాల్లో 2 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఎత్తిపోతల పథకాలు మరియు లింక్ రోడ్డు మరమ్మతుల కోసం అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తామని కలెక్టర్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అధికారులందరూ నిబంధనల ప్రకారం తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధుల సిఫార్సుల కోసం వేచి చూడడం సరికాదు. పారదర్శకత కోసం ప్రతి గ్రామంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయబోతున్నాం. వీటి ద్వారా వచ్చే ఫిర్యాదులు నెలకోసారి నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, డిఆర్ఓ నారదముని, అలాగే అన్ని శాఖలకు చెందిన జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ పాలన గడువు ఈ నెల 17వ తేదీతో ముగిసిన నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ల తన పదవీ కాలంపై 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన 5 ఏళ్ల కౌన్సిలర్ ప్రస్థానంలో చివరి 2 ఏళ్లు ఎంతో చిరస్మరణీయంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ సహకారంతో 10వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశామని మౌలాలి తెలిపారు. అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన పుల్లారావు హయాంలో తాను కౌన్సిలర్ గా పనిచేయటం ఒక అదృష్టంగా భావిస్తున్నానని ఆయన కొనియాడారు. చిలకలూరుపేట ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే నేను పోయిన 5 సంవత్సరాలు చిలకలూరుపేట 10వ వార్డు కౌన్సిలర్గా ఎన్నికయ్యాను. ఎన్నికైన కాడి నుంచి ఆ ఒక్క వార్డులో క్లబ్ పక్కన, సిఆర్ క్లబ్ పక్కన బజార్ కావచ్చు, బిల్డింగ్ కంపెనీ పక్కన 2 బజార్లు కావచ్చు, మోబిన్ బజార్ కావచ్చు, అదేవిధంగా 1,45,00,000 రూపాయలు పనులు చేశారనే ఒక తృప్తి అనేది ఉంది. అలాగే 29వ వార్డులో దాదాపుగా 55 లక్షల రూపాయలతో పనులు చేయడం, ఈ యొక్క పనులు చేయడానికి కారణమైన చిలకలూరుపేట అధికారులకి, అలాగే చైర్మన్ గారికి, మన చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత ప్రత్యేకంగా ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అడిగిందే తనువుగా మాకు చిలకలూరుపేటలో కొంతమంది బాధపడుతున్నారు. బస్ షెల్టర్లు లేక,
బస్ స్టాండర్లు నిర్మించమనగానే దాదాపుగా 7 చిల్లూరుపేట సెంటర్ బస్ స్టాండర్లు నిర్మించడం జరిగింది. అలాగే మన చీరాల రోడ్లో ఒక రోడ్డు పాడైపోతే అక్కడ అడగటం జరిగింది దానికి. కానీ ప్రతి ఒక్క సమస్య, చిల్లూరుపేటలో వాటర్ సమస్య కావచ్చు, ప్రతి సమస్య మేము ఏ సమస్య తీసుకెళ్ళినా తక్షణమే పత్తిపాటి పుల్లారావు గారు దాన్ని అమలు చేయటం, అలాగే అధికారులు పంపేయటం పనులు చేస్తున్నారు. అందుకని ఈ యొక్క 5 సంవత్సరాలు నాకైతే చాలా బాగా తృప్తిగా అనిపించింది. ఎందుకంటే ప్రజాసేవ చేయటం అనేది మా యొక్క కుటుంబంలో ఎవరు లేరు, నాతోనే మొదలైంది. అలాగే రేపు రాబో రోజుల్లో కూడా మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ చిల్లూరుపేట ప్రజలకి అందుబాటులో ఉండి పురపాలక సంఘం తరఫున మన పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో, ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనతో మళ్ళీ చిల్లూరుపేట ప్రజలకి సేవ చేయాలనే కోరిక మళ్ళీ ఉంది నాకు. అలాగే చిలకలూరుపేటని ఒకప్పుడు 4,200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత పత్తిపాటి పుల్లారావు గారు ఏ బజార్కి వెళ్ళినా, ఏ రోడ్డు చూసినా, స్లమ్ ఏరియాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, రోడ్లు, కాలువలు అన్నిటికీ శిలాఫలకాల మీద ఎక్కడ చూసినా మన మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారి శిలాఫలకాలే కనిపిస్తున్నాయి. అలాంటి శిలాఫలకాలు కనిపిస్తున్నాయి అంటే ఆయన ఎంత అభివృద్ధి చేశారనేది చిలకలూరుపేట ప్రజలు ఒకసారి చూసుకోవాలా. ఇప్పుడు మన బైపాస్ ఉంది, బైపాస్ చిలకలూరుపేటకి ఒక మానవహారం లాగా. అంటే ఎలా ఉందో ఒక్కసారి చిలకలూరుపేట ప్రజలు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం వేరే దేశాలకు వెళ్ళి బైపాస్ రోడ్డు మీద దిగితే ఈ యొక్క మేము ఎక్కడున్నాము, బెంగళూరా, హైదరాబాదా, అసలు ఎక్కడున్నాము అనేది గుర్తుపట్టలేనంత ఇదిగా అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత మన పత్తిపాటి పుల్లారావు గారు. అలాంటి అభివృద్ధి చేస్తున్న పత్తిపాటి పుల్లారావు గారికి ఈ యొక్క చిల్లూరుపేట ప్రజలు ఎల్లవెళ్లలా ఆయనకి కాపాడుకుంటూ, అలాగే ఆయనకి ఓట్లేసి ఆయన గెలిపిస్తే అనుభవం ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తీసుకెళ్తే క్లుప్తంగా మాట్లాడి ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా ఉన్నారు. ఎందుకంటే 6 సార్లు నిలబడి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఆయనకున్న అనుభవాన్ని మనం కూడా ఆయనకు అందుబాటులో ఉండి ఆయన చేసే ఒక ప్రతి పనికి మనం కూడా తోడ్పాటుగా ఉండాలా, ఆయనకి గెలిపించుకుంటూ అలాగే చిల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. చిలకలూరిపేట స్థానిక తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు డాక్టర్ రామలింగారెడ్డి బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సాయంత్రం వరకు జరిగిన ఈ శిబిరాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది మరియు ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో నాడు రాష్ట్ర విద్యారంగం రంగులు ఆర్భాటపు హంగులకు పరిమితమై దేశ విద్యా వ్యవస్థకే మాయని మచ్చగా నిలిచిందని, నేడు కూటమి పాలనలో మంత్రి లోకేష్ నేతృత్వంలో ఉన్నత బోధన, ఉత్తమ సౌకర్యాలు, మెరుగైన ఫలితాలతో దేశానికి ప్రామాణికంగా నిలుస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కోమటినేని వారిపాలెం ప్రభుత్వోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి స్వయంగా విద్యార్థులకు వడ్డించిన ప్రత్తిపాటి భోజనం ఎలా ఉందని, ఏ రోజు ఎలాంటి పదార్థాలు వడ్డిస్తున్నారని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాశాఖ మంత్రి లోకేష్ పనితీరు నచ్చిందా అని విద్యార్థుల్ని ప్రశ్నించగా వారంతా ముక్తకంఠంతో చాలా బాగుంది ప్రత్తిపాటికి చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ఇంట్లో మాదిరే భోజనం చేయడానికి ఆసక్తి చూపాలని భోజన నిర్వాహకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల బాగోగుల్ని కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ తన బాధ్యతగా తీసుకుని కసి, పట్టుదలతో పనిచేస్తారని ప్రత్తిపాటి చెప్పారు. ఆయన చేపట్టిన శాఖలన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందాయని, రాష్ట్ర విద్యాశాఖ కూడా దేశానికే ప్రామాణికంగా నిలుస్తుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. నాలుగు రకాల కూరగాయలతో టమాటా పప్పు మిక్స్డ్ వేసి కూర మిక్స్డ్ వేసి టమాటా ఏది మీ మెన్యూ ఏది రోజువారీ వస్తుంది 1 వీక్ ఎంతమంది టోటల్ 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది పరీక్షకి వాళ్ళు పోనీ పిల్లలు కూడా ఇంకొంతమంది ఆడపిల్లలు యాంటీ క్యాన్సర్ మీ స్టాఫ్ ఎంతమంది టీచర్లు మొత్తం 13 ప్లస్ ఒక
రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద పారిశుద్ధ్య కార్మికులు పనులు చేపట్టారు. పురపాలక సంఘ కమిషనర్ శ్రీ హరిబాబు ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత, శానిటరీ మేస్త్రి ఉమర్ దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రార్థనలను చేసుకోవడానికి పట్టణంలో చుట్టుపక్కల ముస్లిం సోదరులు హాజరవుతారు. అడ్డుగా ఉన్న దుకాణాలు ఖాళీ చేయించి ఎవరికీ ఆటంకం కలగకుండా పనులు చేయిస్తున్నారు. పేదలకు ఆర్థిక సహాయం చేసే సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. తెలుగు సంవత్సరం తొలి రోజు పేదలకు సాయం అందించే దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టారు. 6,787 మందికి ఆర్థిక సహాయం అందించే 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసిన సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ओम राजाधिराजाय प्रसज्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः कैलाधिपये वदैवतन्नः वृषभाद्रीश्वरये वदैवतन्नः शैलाधिपये वदैवतन्नः भगवान् वेङ्कटेव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमं धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भद्राब्जे भाग्यलक्ष्मीः कनकमले सर्वदा धनलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदयसरसिते भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः पुण्यलक्ष्मीः त्वयं विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वज्रस्वमायुष्यमारोग्यमावीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः वेङ्कटेश्वर प्रसादसिद्धिरस्तु रक्षणे कल्याणे सकलेश्वरे सरसिजा भाग्यानुसन्धायिने शोभाङ्गे विमलेश्वरी विमलने नारायणी श्रीसती पायान्न भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनूजाय सार्वभौमाय मङ्गलम् श्री सीतालक्ष्मण समेत श्री कोदण्डराम स्वामिनः संपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु तदास्तु राजराष्ट्राभिवृद्धिरस्तु
పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా అడ్డరోడ్డు వద్ద శ్రీ త్రికుటేశ్వర ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన పరమశివుడి విగ్రహం వద్ద ముఖ్య అతిథిగా చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్కే కరీముల్లా పాల్గొని పరమశివుడి విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి విగ్రహం ఏర్పాటు చేసిన దాతలందరికీ శుభాకాంక్షలు తెలియజేసి విగ్రహ కమిటీ చైర్మన్ బత్రేని శ్రీనివాసరావుని అభినందించడానికి దేవుడు కార్యక్రమాలు మరెన్నో చేయాలని మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్కే కరీముల్లా తెలిపారు. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని భక్తులకు వడ్డించి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్రేని శ్రీనివాసరావు, షేక్ మౌలాలుడే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తేలబ్రోలు రామ్మూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు పట్నం టీడీటీ వెంకటేశ్వర కళ్యాణ మండప చైర్మన్ బైరా శ్రీనివాసరావు, దేవిరెడ్డి లక్ష్మీనారాయణ, నున్నగిరి కూనపరెడ్డి రాజా, లేరా శ్రీను, దేవిరెడ్డి రామచంద్రుడు, తోట చిన్నబాబు, పెరుమాల హనుమంతరావు, కొటారి వెంకటేశ్వర్లు, తోట నాగరాజు, తోట బ్రహ్మస్వాములు, సీకే పొలాశ సాయి, బైర కోటయ్య, మండలలేని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ యొక్క ప్రత్యేక మహాశివుడి యొక్క ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్నటువంటి అన్నయ్య షేక్ కరీముల్లా అన్న గారికి, మార్కెటింగ్ చైర్మన్ గారికి మా అందరి తరపున మళ్ళా హృదయపూర్వక నమస్కారాలు. ఆ పరమశివుని ఆశీస్సులు కరీముల్లా అన్న కుటుంబానికి ఎల్లవేళ్లా ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కాలని మనసారా కోరుకుంటూ, ఆ శివుని ఆశీస్సులు అందరూ, ఆ సిటీ సానాథ్ ఆశీస్సులు ఎల్లవేళ్లా ఆయనకు ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి ప్రసాదశాలలో ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేయవలసిందిగా చైర్మన్ గారిని కోరటం జరిగింది. పవిత్రమైన రోజు. ఈ సందర్భముగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, పల్నాడు జిల్లా ప్రజలకు, అలానే చిలకూరుపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మరి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ అభివృద్ధి, సంక్షేమం సమానంగా దూసుకుపోతూ రాష్ట్ర అభివృద్ధి ఒక అరాచకమైన పాలన నుంచి ఒక సుసశ్యామలమైన పాలనకి 2 సంవత్సరాలు తీసుకొచ్చిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలానే పవన్ కళ్యాణ్ గారు, అలానే సెంట్రల్ గవర్నమెంట్ సహాయ సహకారాలు మోడీ గారి ప్రభుత్వము, మరి మన యువ నాయకుడు యువగణంతో తన రూపురేఖనే మార్చి మరి ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్కు పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు 20 లక్షల ఉద్యోగాలు దాదాపుగా చేసుకొస్తున్న ఘనత మన యువ నాయకుడు లోకేష్ గారు. మరి వీళ్ళందరూ కూడా, వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరి ఈ సందర్భముగా, ఉగాది పండుగ సందర్భముగా మరి చంద్రబాబు నాయుడు గారి దంపతులకు, ముఖ్యమంత్రి గారి దంపతులకు, నారా లోకేష్ గారి దంపతులకు, పవన్ కళ్యాణ్ గారి దంపతులకు, మోడీ గారికి అందరూ కూడా నా ఉగాది శుభాకాంక్షలు. మరి వీరి నాయకత్వాన ఆంధ్ర భారతదేశం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ ఇంకా ముందుకు దూసుకొని పోవాలని, ఈ సంవత్సరం కూడా మరి అనేకమైన అభివృద్ధి ప్రజలకు అందించాలని, మరి పేద ప్రజలందరూ కూడా ఉన్నత ఫలాలు ఇంకా అందాలని, వారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ఇంకా దూసుకొని పోవాలని మనసారా కోరుకుంటూ ప్రజలందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. అలానే
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు పరమ పవిత్రమైన ఉగాది పండుగ గురువారం పురస్కరించుకుని శ్రీ దత్తసాయి స్వామికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ గురుదత్త లక్ష్మీ హోమ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం మహిళా భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం, షిరిడి సాయి చాలీసా వంటి పారాయణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో బాణాల వారి పంచాంగాన్ని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఆవిష్కరింపచేశారు. కొమ్మూరి శ్రావణి ఆర్థిక సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు, అన్న సంతర్పణ కార్యక్రమం జరిగిందని, కార్యక్రమాలని ప్రముఖ పురోహితులు శ్రీ మేడూరి ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగాయని తెలియజేశారు. ప్రతి గురువారం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. లోకక్షేమం కోసం శ్రీ గురుదత్త లక్ష్మీ హోమం నిర్వహించామని, అనేక మంది భక్తులు పాల్గొని హోమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణపుర ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు, కొత్తూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సరాది యుగాది, దీనినే మనం ఉగాదిగా వ్యవహరిస్తూ ఉన్నాం. అటువంటి పరమ పవిత్రమైన ఈ సంవత్సరం ఉగాది ఈ రోజున గురువారం రోజున రావడం చాలా విశేషమైన రోజు. రోహిణీ నక్షత్రయుక్త మరి ప్రత్యేకంగా ఆ నక్షత్రం కూడా చాలా విశేషమైనది. గురువుకు అలాగనే రోహిణీ నక్షత్రానికి కూడా అనుబంధమైన సంబంధం ఉంది ఆస్ట్రాలజీ ప్రకారం. అటువంటి పరమ పవిత్రమైన రోజున దత్తసాయి సన్నిధిలో ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ప్రముఖ పురోహితులు మేడూరి ఉమామేశ్వర సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగనే కొమ్మూరి శ్రావణి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈరోజు పూజా కార్యక్రమాలు అలాగనే అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని సాయినాథుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. చిలకలూరిపేట పట్టణంలోని పోల్రెడ్డిపాలెం రజక కాలనీలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సామూహికంగా కలిసి పండుగ వాతావరణం వెళ్లి విరిసేరాయి. పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కాలనీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఏటా ఉగాది రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు మహిళలు సామూహికంగా చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో జరిగే 180 కుటుంబాలు సామూహికంగా పాల్గొని పూజ నిర్వహించారు. 2002 సంవత్సరంలో ఈ రజక కాలనీ ఏర్పడింది. దేవనమాన్యంలో దాదాపు 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సెమీ వృక్షం దగ్గర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం రోజు ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి రజక కులస్తులందరూ కూడా ఇక్కడ ఏర్పడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా గత 12 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈ విధంగా సాగేటువంటి ఈ కార్యక్రమానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పూర్తిగా ముందు రోజులు కూడా కొనసాగుతుందని తెలియజేస్తుంది. ఓం శ్రీ నరసింహస్వామి నమః. మరి నరసింహస్వామి నమః. ఈరోజు ఉగాది పర్వదినాన మరి మన వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి రజక్ కాలనీ నుంచి 2002లో ఈ కాలనీ ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి రజకులకు సంబంధించి గాను 183 ప్లాట్లు కేటాయించారు. 183 కుటుంబాలు మొత్తం కూడా రజకులందరూ కూడా ఇక్కడ వారి వారి ప్లేసుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని
నివసిస్తూ ఉన్నారు. మరి ఒక పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమందరం కలిసి గతంలో అంతమంది పెద్దవాళ్ళందరూ మరి స్వామివారి చెట్టు దగ్గర వచ్చి దండాలు పెట్టుకొని అందరూ వెళ్ళేవాళ్ళు. ఇక్కడైతే పూజా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుందని చెప్పేసి భావించి మరి ఆ నరసింహస్వామిని చెట్టు రూపంలో కొలుచుకుంటూ ఇక దాదాపుగా ఒక 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్న అందరికీ కూడా శుభమే కలిగింది తప్ప ఎవరికి ఇబ్బందికరంగా ఏమీ లేదు. మరి ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. వేసవిలో ఎక్కడ తాగునీటి విద్యుత్ సమస్యలు తలెత్తడానికి వీల్లేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే బాధ్యులైన ప్రభుత్వ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పట్టణ అభివృద్ధి ప్రజా సమస్యలపై చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, మాజీ కౌన్సిలర్లతో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్తిపాటి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు సిబ్బంది పనితీరుపై ప్రజలు మంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకుంటారని 1-2 సార్లు చెప్పి చూశామని, వారి పనితీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా తమకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావచ్చని దురాలోచన చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రత్తిపాటి హెచ్చరించారు. వేసవిలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో యంత్రాంగం ఉత్తమ పనితీరు కనబరచాలని, సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ క్షేత్రస్థాయి పరిశీలనతో సమస్య మూలాల్ని ముందే పసిగట్టి చక్కదిద్దాలని ప్రత్తిపాటి అధికారులు సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు ఉత్పన్నమైతే స్థానిక లైన్మెన్లే బాధ్యులవుతారని, కింది స్థాయి సిబ్బందితో పని చేయించడం చేత కాకుంటే ఉద్యోగాలు వదిలేయొచ్చని ప్రత్తిపాటి తేల్చి చెప్పారు. ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అభిప్రాయ భేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని, ఇందులో ఎవరు హద్దులు మీరిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పైన మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాలో ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు వచ్చినా సహించేది లేదని ప్రత్తిపాటి తేల్చి చెప్పారు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే ఏ ఉద్యోగికైనా నిజమైన ఉద్యోగ సంతృప్తి, భద్రత లభిస్తుందన్నారు. మీరు చూసే 2 సచివాలయాల 2 వార్డుల మీకున్న జ్యూరిడిక్షన్, వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. మీ డ్యూటీ మీరు చేయకపోతే సీరియస్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియంట్ రావడానికి వీల్లేదు. మళ్ళీ మీరు బాగా పనిచేస్తే మీకు కూడా మంచి పేరు వస్తుంది. అంత యంగ్ కాబట్టి. మీ ఏరియాలో ఇంకెక్కడన్నా ప్రాబ్లం ఉందా? మీ 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 15 మంది చెప్పండి. 14 మంది వచ్చారు. మీ 14 మందికి మీరుండే వార్డుల్లో ఇప్పుడు చెప్పిన చైర్మన్ గారు చెప్పిన, రహీం చెప్పినవి కాకుండా ఇంకేమన్నా అదనంగా మీ నోటీసులో వాటర్ ప్రాబ్లం ఉంది ఏమైనా ఉంటే చెప్పండి. మైక్ తీసుకొని చెప్పడతాడు చెయ్యి. జాగ్రత్తగా వాళ్ళందరూ, మీ అందరూ ఫ్రెండ్లీగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అటెండ్ అవ్వండి. ఎక్కడన్నా సమస్య ఉంది కమిషనర్ గారు చెప్పినట్టు వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మీ ఆన్సర్లో ఎడమెంట్గా చెప్పారనుకో మీ మీద బ్యాడ్ పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు మీ సమాధానం సరిగా చెప్పలేదు అనుకో మీ మీద నెగిటివ్ మాట్లాడతారు. మీరు సమాధానం సరిగా చెబితే కూడా ఉంటాం, ఓట్లు వచ్చుకుంటారు మీరు. అందుకని మీరు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు రాలా, ఇప్పుడు టౌన్లో కొన్నిట్లో బాగా వచ్చింది. అందుకని మీరు శానిటేషన్ కూడా టాప్ ప్రయారిటీ. మనం శానిటేషన్ బాగలేకపోతే దోమలు, అంటువ్యాధులు, విష జ్వరాలు, ఇటువంటి డయేరియాలు అన్నీ వచ్చే ప్రమాదం ఉంది. మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. డ్రైన్ క్లీనింగ్ ఒకటి కొద్ది బ్యాక్లాగ్ ఉంది సార్, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. ఆ డ్రైన్ క్లీనింగ్ కూడా కొద్దిగా స్పెషల్ డ్రైవ్స్ పెట్టించి ఆఫ్టర్నూన్ టైంలో క్లియర్ చేయమని చెప్తాం సార్. మీరు ప్రయారిటీ ఇది పెట్టుకోండి. మనం డెవలప్మెంట్కి సెకండ్ ప్రయారిటీ పెట్టుకోండి. వీటికి డబ్బులు లేవనే పాయింట్ లేకుండా అలాంటిది మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. డ్రింకింగ్ వాటర్, మెయింటెనెన్స్కి ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు సార్. డబ్బులు ప్రయారిటీ ఇది పెట్టుకోండి. ఉన్న బడ్జెట్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ప్రయారిటీ పెట్టండి. ఈ 3 మినిమం నీడ్స్ పబ్లిక్. వీటికి ఫండ్స్ లేవనేది ఉండకూడదు. నీకు 10 లక్షలు రోడ్డు అయిపోయిన పనులు ఒక బజార్ వాళ్ళే సఫర్ అవుతారు. దీనివల్ల టౌన్ అంతా సఫర్ అవుతారు డబ్బులు లేవంటే. వీటి మీద ప్రయారిటీ పెట్టుకోండి. డబ్బులు ఎట్టాకు తెస్తాం, అన్ని రోడ్లు వేసాం, ఒక రోజు వెనక ముందు చేస్తాం, పెద్ద ప్రాబ్లం కాదు.
శానిటేషన్ మీరు మంగళగిరి నుంచి వచ్చారు కదా, మీరు ఇద్దరే ఉన్నారు, 3వ పోస్ట్ వేకెంట్ లేదు సార్, వేకెన్సీ లేదు సార్, అది పోస్ట్ సీజ్ అయింది సార్. ఆల్రెడీ వచ్చారు కాబట్టి సచివాలయం ఎమ్యూనిటీస్ వాళ్ళు వచ్చారు. సచివాలయం ఎంతమంది ఉన్నారు? శానిటేషన్ వాటర్ శానిటేషన్ మీద ఎక్కడ ఎరిగేషన్ రాకుండా చూసుకోవాలి. దానికోసమే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. ఎందుకంటే ఎరిగేషన్ వస్తున్నాయి, మీరు తిరుగుతూ ఉంటే డ్రైన్స్ మా దగ్గర అసలు క్లీన్ చేయట్లేదని, మంచినీళ్ళు రావట్లేదని గత 4-5 రోజులు మేము వార్డులోకి వెళ్ళినప్పుడు శానిటేషన్ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. వర్క్ చేస్తూ ఉంటే పబ్లిక్ అప్రిసియేషన్ వస్తుంటే మీకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. వస్తారా అదా? మన జీతం ఒకటే కాదు కదా, మనిషికి పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా రావాలి కదా. ఏమైనా రావాలా లేదా? మనుషులు 4 మనుషులు మీరు బాగా చేస్తున్నారంటే మీకు ఎంత నిద్రపడుతుంది ఇంటికి పోతే? 4 నెగిటివ్ మాట్లాడితే నిద్రపడుతుంది ఇంటికి పోతే? మీకు మీ పనితీరును బట్టి మీకు 4 పబ్లిక్ అప్రిషియేట్ చేశారంటే ఇంటికి పిలిచి కాఫీ టిఫిన్ పెడతారు, భోజనం రమ్మంటారు. పని చేస్తే ఆఫీసర్లు గౌరవిస్తారు పబ్లిక్. పని చేయలేదని 9 మంది తెచ్చుకుంటారు, మీకు అసంతృప్తితో ఇంటికి పోతారు. అది మంచిది కూడా కాదు. మీరు పని చేస్తే వర్కాలిక్ ఉంటే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది కూడా ముఖ్యం జాబ్ చేసేవాడు. మండల కేంద్రమైన ఎడ్లపాడులో మండలానికి చెందిన శ్రీరణ వీరాంజనేయ బ్రాహ్మణ సమాఖ్య వారు వైవి రమేష్ బాబు ఇంటి వద్ద గురువారం శ్రీ పరాభవనామ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పుసిలూరి రంగాచార్యులు పంచాంగం చదివి చక్కగా వివరించారు. పరాభవ అంటే ప్రజలకు అవమానం జరుగుతుందని కాదని, పరదేవత అనుగ్రహం ఉంటుందని, పంటలు సక్రమంగా పండుతాయని వివరించారు. కందాయ ఫలాలు, రాశులు తదితర విషయాలు వివరించారు. పలువురు సంఘ సభ్యులు, స్థానికులు, స్థానికేతరులు పాల్గొని సందేహాలు తీర్చుకున్నారు. సమాఖ్య అధ్యక్షులు వైబీవి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు ఎడ్లపాటి లక్ష్మీనారాయణ, కార్యదర్శి వి సాయి తేజ, వి ప్రేమకుమార్, ఆనంద్ కుమార్, పెళ్లూరి శ్రీరామ్మూర్తి, పి హనుమాచార్యులు, ఎం రామచంద్రరావు, పి పవన్ కుమార్, సుమసరియు, రామ్ చరిత్, శ్రీరామ్మూర్తి, భరద్వాజ్, మారుతి తదితరులు పాల్గొన్నారు. ప్రసాద వితరణ చేశారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచలదాసు నాయన మఠంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసు నాయన మాట్లాడుతూ ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో స్వామివారి 87వ ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, గురువులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఉగాది రోజు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మన అచలదాసు నాయన సద్గురు మఠ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం రోజు జరుగుతుంది. ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది పర్వదినాల ఇక్కడ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము శ్రీకారం కాబట్టి భక్తులందరూ వచ్చిన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లా ఈ రోజు అన్నదాత గుంటుపల్లి పరమేశ్వరరావు గారు, వారి భార్య రోజు గారి జ్ఞాపకాలతో అన్నదానం నిర్వహించాము. కొందరి ప్రదాత కాక ఆదినారాయణ గారు, పులిహార ప్రదాత రూపంపాటి అరవాడు గారు కుటుంబ సభ్యులు, అట్లే మంచినీళ్ళ దేవరకొండ నాగరాజు, గోపి నాగరాజు 25-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షల్లో నాదెండ్ల మండలం గణపవరం పాఠశాలకు చెందిన విద్యార్థి మహమ్మద్ షాబాజ్ హుస్సేన్ అద్భుత ప్రతిభ కనబర్చారు. ఓపెన్ కేటగిరీలో 87.5 మార్కులు సాధించి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పొందారు. ఈ సందర్భంగా విద్యార్థిని MEO 1, MEO 2 పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ బ్యాగ్స్ పంపిణీ. ఉగాది పండుగ సందర్భంగా స్థానిక చిలకలూరిపేటలో క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో PLHAV వారికి న్యూట్రిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశా టీమ్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జానీ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశించి క్యాంపు ప్రాజెక్టు డైరెక్టర్ కొండ లాజరస్ మాట్లాడుతూ PLHAV వారు క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వాడాలని, అప్పుడు వారు ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి హెల్దీ ఫుడ్ తినాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CPM మాట్లాడుతూ HIV AIDS పట్ల వివక్షత చూపకూడదని, ప్రతి ఒక్కరూ సమానత్వంగా ఉండాలని కోరారు. తర్వాత క్యాంపు సంస్థను అభినందిస్తూ ఇలానే ప్రతి సంవత్సరం న్యూట్రిషన్ బ్యాగ్స్ పంపిణీ చేయాలని కోరారు. తర్వాత ఏరియా హాస్పిటల్లో ICTC కౌన్సిలర్ 95.95.95 గురించి వివరించడం, ప్రతి ఒక్కరికి కూడా HIV పరీక్ష చేయించుకుని వారి యొక్క స్థితి తెలుసుకుని ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
ఆర్ట్ సిబ్బంది మరియు ఏరియా హాస్పిటల్ స్టాఫ్ మరియు LWS నాగేశ్వరరావు క్యాంపు స్వచ్ఛంద సేవ సంస్థ మేనేజర్ కె పవన్ కళ్యాణ్ మరియు స్టాఫ్ పాల్గొనడం జరిగింది. బిబ్లికల్ న్యూ ఇయర్ ఏదైతే ఉందో అలానే కొత్త సంవత్సరం తెలుగు రోజు కూడా ఈ రోజే రావటం అనేది మంచి శుభ పరిమాణం. అదే రోజున ఈ కార్యక్రమం తలపెట్టడము, దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ముఖ్యంగా పీడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే నేను చాలా కార్యక్రమాలు చూశాను, కానీ ఒక ఫంక్షన్ లాగా చేయడం అనేది నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మీరందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి రావటము, చాలాసేపు వెయిట్ చేయడము, మాట్లాడేదంతా వినటం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితి మీకు ఎదురైనా సరే, ఎటువంటి ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఏ ఒక్కరోజు కూడా మీరు మందులు ఆపడం అనేది జరగకుండా చూసుకోండి, ఎవరికి వారు సొంతంగా. రెండో విషయం ఏంటంటే, మనం పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళినా 2-3 నెలలకు వస్తామని మనకి ముందే ఒక షెడ్యూల్ వేసుకున్నా కూడా మీరు ఎక్కడైతే మందులు తీసుకుంటున్నారో అక్కడ వాళ్ళకి ముందే చెప్పడం వల్ల మీ యొక్క పరిస్థితి గమనించి మీ యొక్క వైరల్ లోడ్ స్థాయి తెలుసుకొని అది సక్రమంగా ఉందా లేదో వాళ్ళ నిర్ణయం తీసుకొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మూడో విషయం ఏంటంటే, నాకు ఇందాక చెప్పారు, మీరు ప్రతిరోజు మందులు తీసుకునే మన ప్రభుత్వ ఆసుపత్రిలోని ART సెంటరు పాత గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయిందంట. అది ఒకసారి మీరు గమనించుకోండి. అక్కడికి వెళితే మన వాళ్ళు ఉండరు, పాత బ్లాక్లో ఉంటారు. కాబట్టి అక్కడే మన ICTC సెంటర్ ఉంటుంది, రక్త పరీక్ష చేసే సెంటర్ ఉంటుంది, దాని పక్కనే మనకి మందులు ఇచ్చే ART సెంటర్ ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు మనకి వేరే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా సెంటర్కి వెళ్ళినప్పుడు మందులు తీసుకునే సందర్భంలో మీరు వాళ్ళకి తెలియపరిస్తే వాటికి కూడా వాళ్ళు అక్కడ ఉన్న డాక్టర్లకి చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎలా అయితే ముఖ్యంగా తీసుకొని మందులు వాడే విధానం మీరు తెలుసుకున్నారో, మిగతా ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటికి కూడా మందులు వాడితేనే మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈరోజు తలపెట్టడం చాలా సంతోషం. దానికి మీరందరూ రావడం చాలా సంతోషం. ఈ మధ్య నేను ఉండటం కూడా నేను ఈరోజు కూడా మర్చిపోలేను. కాకపోతే ఏంటంటే, మనకి ఈ స్వచ్ఛంద సంస్థ అనేది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది. దేనికోసం పనిచేస్తుందో, ఎందుకు పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. ఇది అందించే సేవల గురించి కూడా మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎవరెవరు ఉంటారనేది. సో కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు పొందాలని, మీకు ఎటువంటి ఈ వైద్య విషయంలో కానీ, మందులు వాడే విషయంలో కానీ, పరీక్ష విషయంలో కానీ, లేదు మాకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరీక్ష చేయాలని ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఎవరైనా ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళందరి నెంబర్లు మీ దగ్గర ఉంటే దాదాపుగా. సో కాబట్టి మీరు వాళ్ళకి ఫోన్ చేసి అప్రోచ్ అవ్వడం ద్వారా మన సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మానసికంగా ఆలోచన అనేది దీని గురించి పెట్టుకోకండి. అప్పుడే మీకు మందు పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇదే ఆలోచనతో ఉంటారో మీకు మందు ఆటోమేటిక్గా కొంత పనిచేయడం జరగకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంత మానసికంగా ఒత్తిడిలో ఉంటామో మాతలు కూడా ఒకసారి పనిచేయవు. కాబట్టి దీని గురించి ఆలోచన అనేది మీరు పెట్టుకోవద్దు. మీ అందరికి కూడా ఈరోజు ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసిన పీడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. చాలామందిని అప్రోచ్ అయితే ఇచ్చే కొద్ది అమౌంట్ని గ్యాదర్ చేసి ఈ 90 పైచిలకు మందికి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. సో మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం తర్వాత ఇచ్చే న్యూట్రిషన్ ప్రోగ్రామ్ని తీసుకొని, అలాగే మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ భోజనాలు కూడా చక్కగా మనందరం కలిసి భోంచేద్దాం. ఇంత ప్రయాసం మన కోసం పడిన ఈ యొక్క క్యాంపు స్వచ్ఛంద సంస్థ పీడీ రాజరస్ గారికి మనందరి సైడ్ నుంచి చప్పట్లు కొడదాం. మన డైలీ జీవితంలో ఎంత ఖర్చు అవుతుంది, ఏం తీసుకోవాలన్నా కూడా రూపాయి లేకుండా మనం ఏం చేయలేం. అలాంటిది ఎవరో తెలిసిన వ్యక్తి దగ్గర కానీ తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది, ఇట్లా మాకు సపోర్ట్ చేయమని అడగడం అనేది కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడగలేము. అలాంటిది ఇంత సపోర్ట్ చేయాలని ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం అంటే వెళ్ళి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ తెలియని వాళ్ళ దగ్గర కానీ అడగటము, వాళ్ళు కూడా ఎనిమైన నమ్మకంతో ముందుకు రావటము, ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమైందని నాకు తెలుస్తుంది. కాబట్టి ఇచ్చిన ఈ న్యూట్రిషన్
ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సద్వినియోగం చేసుకోండి. దాంతోపాటు సక్రమంగా ప్రతిరోజు మందులు వాడే ప్రయత్నం చేయండి. ఒకరోజు వేసుకొని ఇంకొక రోజు వేసుకోకుండా మాత్రం ఉండొద్దు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక టైం పెట్టుకొని మందులు వాడి జీవితకాలాన్ని పెంచుకోండి. సమయానికి ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవి చేసుకోండి. తద్వారా మనం మిగతా నార్మల్ పర్సన్స్ లాగా లైఫ్ని ముందుకు తీసుకెళ్లే పని మాత్రం మీరు మీ అంతటి మీరు నిర్ణయం చేసుకోండి. శ్రీ పరాభవనవ సంవత్సర ఉగాది వేడుకలు కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. వేడుకలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా అధికారులు, విద్యార్థులు, కవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే వారిని వేద పండితులు ఆశీర్వదించారు. సంబరాలలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.